నడుం నొప్పి చాలామంది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మహిళలు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాబ్లం వచ్చేసి నడుం నొప్పి. ఈ నొప్పి అనేది మనం గమనించుకున్నట్టయితే ఈ మధ్య ప్లేస్లో ఉండొచ్చు, లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంటే ఈ తొంటి భాగంలో ఉండొచ్చు, లేదు రైట్ సైడ్ ఈ తొంటి భాగంలో ఉండొచ్చు. మీకు ఎక్కడ నొప్పి ఉన్నా ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి తక్కువ టైంలో పెయిన్ రిలీఫ్ అయ్యేటువంటి థెరపీ సుజోక్ థెరపీ అన్నమాట. ఇది కొరియన్ సిస్టమ్. చాలా సింపుల్. మన చేతిలోనే మన బాడీకి సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటాయి, ప్రెషర్ పాయింట్స్. దాన్ని ప్రెస్ చేసుకోవడం ద్వారా మనం మన నడుం నొప్పిని అయితే తగ్గించుకోవచ్చు. ఆ ప్రెషర్ పాయింట్ ఏంటనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఎట్లా చేసుకుందాం అనేది వివరంగా చెప్తాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, జనరల్గా మనం ఎక్స్రే చూసినా ఈ నడుం నొప్పికి సంబంధించి, అట్లాగే ఎంఆర్ఐ చూసినా ఏంటంటే దీంట్లో L4, L5 డిస్క్ బల్జ్ కానీ, లేదు డిస్క్ల మధ్యలో గ్యాప్ అనేది రావడం కానీ, నర్వ్ కంప్రెషన్ కానీ, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అనాటమీ ఫిజియాలజికల్గా మనం చూస్తే. బట్ ఇక్కడ మనకు రిలీఫ్ అనేది కావాలి కాబట్టి మనకు సుజోక్ థెరపీ ద్వారా ఆ ప్రెషర్ పాయింట్ అనేది మనం కరెక్ట్గా గుర్తుపట్టాలి. అది ఎట్లా గుర్తుపట్టాలి అంటే, ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ టూ ఫింగర్స్ సైడ్గా వదిలేస్తే, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ నెమ్మదిగా మీ చేత్తో కొంత ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి. ఎక్కడైతే హెవీ పెయిన్ఫుల్ పాయింట్ మీరు గమనిస్తారో దాన్ని మీరు ఏం చేస్తారంటే స్కెచ్ పెన్తోని మీరు మార్క్ అనేది చేసుకోవాలి. నేను మార్క్ చేసుకొని చూపిస్తాను. ఈ విధంగా పెయిన్ఫుల్ పాయింట్ను మీరు ఈ విధంగా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత చేయాల్సింది ఏంటంటే సీడ్ థెరపీ. మీకు మెడికల్ షాప్స్లలో ఇట్లాంటి ప్లాస్టర్స్ దొరుకుతాయి. సర్జికల్ ప్లాస్టర్ అంటే ఇస్తారు. ఈ ప్లాస్టర్ తీసుకోవాలి. అట్లాగే దీనికి సంబంధించి నేనైతే రాజ్మా విత్తనాన్ని తీసుకుంటున్నాను. మీరు ఇంటి దగ్గర నేనైతే గురువింద గింజను తీసుకుంటున్నాను. మీరైతే రాజ్మా సీడ్ కానీ కంది గింజలు కానీ ఉంటే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లాస్టర్ ఈ విధంగా ఓపెన్ చేసుకొని దీనికి మనం ఈ విత్తనాన్ని ఈ విధంగా అతికించుకుంటాము. అతికించుకున్న తర్వాత ఈ విధంగా సీడ్ అనేది ఉంటుంది. ఓకే. దీని తర్వాత ఎక్కడైతే మనం ప్రెషర్ పాయింట్ మనం అప్లై చేసుకున్నామో ఆ ఏరియాలో మనం ఈ విధంగా ప్లాస్టర్ అనేది అప్లై చేసుకుంటాము. ఇక్కడ 5 నిమిషాలకు ఒకసారి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రెస్ చేసుకోండి. తర్వాత అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తలు ఏంటంటే, మీరు ప్రెస్ చేసుకునేటప్పుడు బోన్ పైన ఈ విత్తనాన్ని పెట్టి ప్రెస్ చేయొద్దు. ఈ 2 బోన్స్ మధ్యలో ఉన్న మజిల్స్ మాత్రమే మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు బోన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రెషర్ పాయింట్ను మాత్రమే మీరు ప్రెస్ చేసుకోవాలి. ప్లేస్ కరెక్ట్గా చూసుకోండి. ఒక 6 అవర్స్ ఉంచుకోవాలి. అరగంటకు ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఖచ్చితంగా మనకు నడుం నొప్పి లోపల ఒక 80% పెయిన్ రిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసి చూడండి. మీ యొక్క అనుభవాలు కామెంట్ రూపకంగా మాకు ఖచ్చితంగా తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ జై శ్రీరామ్.